ఏపీ బీజేపీలో ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్, ఒక స్ట్రాటజీ ఇవేమీ కనిపించట్లేదు. మా పొత్తు పవన్తోనే అని బీజేపీ చెప్తున్నా జనసేనాని తీరు మాత్రం అలా కనిపించడం లేదు. అటు రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని జూనియర్ ఎన్టీఆర్ పైన ఆశలు పెట్టుకుంటున్నారు. టీడీపీ విషయంలో కమలం స్టాండ్ మొత్తం కన్ఫ్యూజన్గానే కనిపిస్తోంది. ఇక జగన్ విషయంలో వాళ్ళ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకే తెలియడం లేదు. ఇదంతా చూస్తుంటే అదేదో సినిమాలో రావు రమేష్ డైలాగ్ గుర్తొస్తోంది. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికీ మాకు అర్థం కావురా బాబు. ఈ డైలాగ్ మాదిరిగానే ఏపీలో బీజేపీ విధానాలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంతకీ ఏపీ బీజేపీలో ఎందుకింత కన్ఫ్యూజన్? పార్టీకి ఒక స్ట్రాటజీ అంటూ లేకుండా పోయిందా? కనీసం రాష్ట్ర ప్రజలైనా ఆ పార్టీని సీరియస్గా తీసుకుంటున్నారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఆ మధ్య వచ్చిన అల్లు అర్జున్ సినిమాలో విలన్ ఒకటి తక్కువైంది పుష్ప అంటూ పంచ్ డైలాగ్ పేలుస్తాడు. ఇప్పుడేపీ బీజేపీని దృష్టిలో పెట్టుకుని అదే డైలాగ్ రాస్తే ఒక్కటి కాదు అన్నీ తక్కువే పుష్ప అని మార్చి రాసుకోవాలి. అలానే ఉంది ప్రస్తుతం బీజేపీ పరిస్థితి. ఒక స్ట్రాటజీ లేదు, సరైన క్యాడర్ లేదు, దేనిపైనా దూకుడుగా వెళ్లే తత్వం లేదు. ఇలా అన్ని మైనస్లే కనిపిస్తున్నాయి. అటు తెలంగాణలో బండి సంజయ్ అనుకో కదం తొక్కుతుంటే ఇటు ఏపీ బీజేపీలో మాత్రం నీరసం నిండిపోయింది. తెలంగాణలో కేసీఆర్ను గద్దె దించుతామని శపథం చేసిన బండి సంజయ్ పొలిటికల్ యాక్టివిటీని ఆ స్థాయిలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. ఒకప్పుడు బీజేపీ ఎక్కడుందన్న టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీతో తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యింది. సీన్ కట్ చేసి మళ్లీ ఏపీ విషయానికి వస్తే ఏపీ బీజేపీకి ఏదో కావాలి, ఇంకేదో కావాలన్న ఆశ అయితే ఉంది. కానీ దానికి తగ్గట్టు రాజకీయ వ్యూహంతో ముందుకు వెళుతుందా లేదా అన్నది మాత్రం అర్థం కావడం లేదు. టీడీపీ ఎన్టీఆర్ క్యాంటీన్లు మొదలుకుని ప్రతి అంశంపైన దూకుడుగా వెళుతూ వార్తల్లో నిలుస్తోంది. ప్రతి విషయంలోనూ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా మారుతోంది. పెద్దగా కేడర్ లేకపోయినా జనసేనాని కూడా ఏదో కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని ఎప్పటికప్పుడు జనంలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ నేతలు మాత్రం తమకేమీ పట్టనట్టు ఏపీ రాజకీయాలతో తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఒక్కటంటే ఒక్క ఇష్యూపై కూడా గట్టిగా పోరాడిన సందర్భాలు లేవు. కనీసం జనంలోకి వెళుతున్నారా, జనం మధ్య ఉంటున్నారా అంటే అది లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైఖరి చూస్తుంటే అసలు ఏపీ జనం ఆ పార్టీని సీరియస్గా తీసుకున్నారా లేదా అన్న డౌట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నిజానికి తెలంగాణలో బీజేపీ నేతలకు కేంద్రం నుంచి వస్తున్న సపోర్ట్ ఏపీ నేతలకు రావడం లేదు. ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు ఇక్కడున్న హోప్ ఏపీ మీద లేనట్లే అనిపిస్తోంది. ఆ మధ్య ఢిల్లీ పెద్దలొచ్చినా నేరుగా జగన్ సర్కార్పై ఓ రేంజ్లో విమర్శలు చేసినా ఆ ఊపును అక్కడి నేతలు కంటిన్యూ చెయ్యలేకపోయారు. అంతెందుకు, దేశంలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్లో తెలంగాణలోని అధికార పార్టీ నేతలకు ఎలాగైతే సంబంధం ఉందని ఆరోపణలు చేశారు, అటు ఏపీలోని అధికార పార్టీకి లింకు పెడుతూ అదే స్థాయిలో ఆరోపణలు చేశారు ఢిల్లీ పెద్దలు. అదే విషయాన్ని పట్టుకుని తెలంగాణ బీజేపీ నేతలు రచ్చరచ్చ చేశారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి సీన్ ఎక్కడా కనిపించలేదు. అసలు ఏపీ బీజేపీపై ఢిల్లీ పెద్దలు అంతగా ఫోకస్ పెట్టడం లేదా, లేదంటే ఏపీ బీజేపీలోని నేతలకే క్లారిటీ లోపించిందా అనేది అస్సలు అర్థం కావడం లేదు. కొంతకాలంగా జగన్ను పల్లెత్తి మాట అనకుండా ఢిల్లీ జాగ్రత్తగానే డీల్ చేసింది. కానీ ఇప్పుడు అలా లేదు. సందు దొరికినప్పుడల్లా చెడుగుడు ఆడేస్తోంది. ఢిల్లీ నుంచే దాడి ఆ రేంజ్లో ఉంటే మరి లోకల్ నేతల నుంచి దాడి ఏ రేంజ్లో ఉండాలి? కానీ పరిస్థితి అలా లేదు. కనీసం వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుంది, ఎవరితో యుద్ధానికి సిద్ధపడాలి అన్న దానిపై కూడా ఒక క్లారిటీ లేదు. ఎన్నికల సమయానికి కూడా ఇంతే కన్ఫ్యూజన్తో, ఇంతే క్లారిటీ లేకుండా ఉంటే మాత్రం మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోక తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది. రాజకీయాల్లో విజన్, స్ట్రాటజీ ఈ రెండు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లేకుండా రాజకీయాలు చేయడం వేస్ట్. ఏపీ బీజేపీకి అదే పెద్ద మైనస్గా మారుతోంది. కమలానికి ఏదో కావాలి, ఇంకేదో కావాలి, కాకపోతే ఏం కావాలన్నదే తెలియదు. ఆ ఒక్కటి తక్కువైందని అంటారు, ఆ ఒక్కటేంటో చెప్పరు. మొన్నటి వరకు పవన్ పవన్ అన్నారు, ఇప్పుడు జూనియర్ జపం మొదలుపెట్టారు. జగన్ను ఢిల్లీ డీల్ చేసే తీరు వేరు, అదే జగన్ను ఏపీ బీజేపీ నేతలు డీల్ చేసే తీరు వేరు. ఇక టీడీపీ విషయంలో బీజేపీ స్టాండ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఏపీ బీజేపీలో కొంచెం క్లారిటీ మిస్ అయి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. ఏపీ బీజేపీ నేతలు ఎందుకు కన్ఫ్యూజన్లో పడ్డారు? 2. వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా? 3. టీడీపీ విషయంలో ఏపీ బీజేపీ స్టాండ్ ఏంటి? 4. ఏపీ ప్రజలు బీజేపీని లైట్ తీసుకుంటున్నారా? లైఫ్లోనూ పాలిటిక్స్లోనూ ఏం చెయ్యను అని అవతలి వాళ్లను అడగకూడదు. మనకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మిస్ అయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతే అంతా గందరగోళమే. ఆ మధ్య నడ్డా ఏపీకి వచ్చినప్పుడు పొత్తుల గురించి కాదు, ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టండి అని దిశానిర్దేశం చేశారు. కానీ ఏపీ బీజేపీ నేతలు ఆ దిశగా అడుగులేస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అటు పొత్తుల విషయంలోనూ స్పష్టత లేదు. పవన్ విషయమే తీసుకుంటే అసలు జనసేనాని బీజేపీతో ఉన్నారో లేదో తెలియడం లేదు. ఆ మధ్య బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే దూసుకుపోవడమని ఓ కామెంట్ వదిలారు పవన్. అసలు ఢిల్లీ ఆ రూట్ మ్యాప్ ఇచ్చిందో లేదో తెలియదు. ఇక ఆ తరువాత నడ్డా టూర్ సమయంలో సీట్ల విషయంలో క్లారిటీ ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసిన బీజేపీ దాన్ని పట్టించుకోలేదు. అల్లూరి సభకు ప్రధాని హాజరైన పవన్ అటువైపే చూడలేదు. ఇప్పుడు లక్ష్మణ్ లాంటి నేతలు ఏపీలో జనసేనతోనే పొత్తు ఉంటుందని కామెంట్స్ చేస్తున్నా జనసేనాని నుంచి మాత్రం ఆ స్థాయిలో రెస్పాన్స్ కనిపించడం లేదు. ఇకిప్పుడు కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. అమిత్ షాతో తారక్ భేటీ తరువాత ఆయన్ను భుజానికెత్తుకోవడం మొదలెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ సేవల్ని వినియోగించుకుంటామని బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ కండువా కప్పుకునేందుకు సయ్యన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి షాతో తారక్ది మర్యాదపూర్వక భేటీ, అంతకు మించి ఏమీ లేదన్న టాక్ ఉంది. ఇక జగన్ విషయంలో బీజేపీ పరిస్థితి మరీ గందరగోళం. అసలు ఏపీ బీజేపీ జగన్ కు దగ్గరో దూరమో కూడా తెలియని పరిస్థితి. జగన్ రాష్ట్ర బీజేపీ నేతల్ని లెక్క చేయకపోయినా కేంద్రంతో మాత్రం సఖ్యతగానే కనిపిస్తున్నారు. కానీ ఢిల్లీ పెద్దలు మాత్రం ఏపీలో పాలనపై ఎప్పటికప్పుడు విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. అలా జగన్తో ఉన్నది స్నేహమా వైరమా అన్నది ఏపీ బీజేపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీడీపీ విషయంలోనూ బీజేపీకి అంత క్లారిటీ లేదు. మొన్న మధ్య బీజేపీ టీడీపీ పొత్తు ఖాయమంటూ ఓ వార్త బాగా వైరల్ అయ్యింది. ఇక పొత్తు ప్రకటన చెయ్యడమే ఆలస్యమంటూ ఊదరగొట్టారు. ప్రధానితో చంద్రబాబు భేటీ తరువాత ఎన్డీఏలో టీడీపీ చేరబోతోంది అంటూ జాతీయ స్థాయిలో వార్తలొచ్చాయి. కానీ చివరకు బీజేపీ ఎంపీ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఏపీలో జనసేనతోనే కలిసి పోటీ చేస్తామన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ పదే పదే తాము జనసేనతోనే కలిసొస్తామని చెబుతున్న పవన్ మాత్రం టీడీపీ వైపు చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎటు చూసినా ఏపీలో బీజేపీ కన్ఫ్యూజన్ తప్ప మరేదీ కనిపించడం లేదు. కనీసం ప్రభుత్వంపై చేసే పోరాటంపై అయినా క్లారిటీ ఉందా అంటే అది లేదు. వైసీపీ నేతల దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్తామని రాష్ట్ర వ్యాప్తంగా వీధికొక సభ పెట్టి అన్యాయాలు అక్రమాలను ప్రజాకోర్టులో పెడతామని చెబుతున్నా అదంతా మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదు. ఇదంతా చూసి ప్రజలు కూడా బీజేపీని లైట్ తీసుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు పెద్దగా టైం లేదు. ఇప్పటికైనా బీజేపీ నేతలు ఓ క్లారిటీ స్ట్రాటజీతో అడుగులు వేయకపోతే మరో 5 ఏళ్లు ప్రతిపక్ష పాత్రనే పోషించాల్సి ఉంటుంది. ఇది మాత్రం క్లియర్ కట్.